హలో హాయ్ ఫ్రెండ్స్, గత 15 సంవత్సరాల క్రితమే తోడబెట్టిన పెరుగు మళ్ళీ ఇవాళ తోడబెడుతున్నాం. పాలవంచల పెద్దంగుడి కాడ సాయి గణేష్ గిన్నె వేడి చేస్తున్నాం. ఇక పాలు ఎట్లా తోడబెడతారు, పాలు ఎట్లా వేడి చేస్తారు మొత్తం ఫుల్ వీడియో చూపిస్తా. గిన్నె వేడి చేసినాం, పాలు పోసుకుంటున్నాం. ఆ టిన్ను ఆ క్యాన్ వచ్చేసి 40 లీటర్లు, 40 లీటర్ల పాలు. 40 లీటర్లు ఇవి ఒక క్యాను. మరి ఇంకో క్యాను, ఇది రెండో క్యాను. ఈ క్యాన్ కూడా 40 లీటర్ల పాలు. సాయి గణేష్ పెద్దమ్మ గుడి ఇవి 40 లీటర్లు. 2 క్యాన్లు పోసినాం. ఇది మూడో క్యాను ఇప్పుడు పోసేది 30 లీటర్లు. అయితే మొత్తం 110 లీటర్లు. ఈ పాలతోనే పెరుగు తోడేయాలి, దీంతోనే డబల్గా మిఠా చేయాలి. ఓకే, ఇవాళ మొత్తం చూపిస్తా ఫ్రెండ్స్. పాలు వేడి చేసేది, మళ్ళీ పెరుగు తోడబెట్టేది. గత 15 సంవత్సరాల క్రితం తోడబెట్టినాం, మళ్ళీ ఇవాళ తోడబెడుతున్నాం. అయితే ఇప్పుడే పాలు కొంచెం వేడి అవుతుంది. ఇప్పుడే మనం మొత్తం పాలు వేడి అవ్వాలంటే గంట టైం పడుతుంది. ఇప్పుడే వేడి అవుతుంది, కొంచెం గరం అయింది. మొత్తం పాలు 110 లీటర్లు. మొత్తం పాలు వేడి అవ్వాలంటే మనకు గంట టైం పడుతుంది. మళ్ళీ దీనికి సిమ్లోనే వేడి చేయాలి. మళ్ళీ మంట ఎక్కువ పెట్టినా పాలు మాడిపోతూ ఉంటుంది. అయితే పాలు ఇప్పుడిప్పుడే వేడి అవుతుంది. మనం పాలను కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కలపకపోతే అడుగంటుతుంది. కలుపుతూనే ఉండాలి ఇట్లా. కలుపుతూనే ఉండాలి, కలపకపోతే మాత్రం అవుతాయి పాలు. ఇక నేనే వీడియో తీసుకోవాలి, నేనే కలుపుకోవాలి కాబట్టి నా పేస్ చూడటం మీకు కుదరదు, నా వాయిస్ వినడమే మీరు. ఇక కలుపుతూనే ఉండాలి. ఇప్పుడే వేడవుతుంది. ఓకే, పాలు అయితే మనకు వేడైపోతుంది. వేడైనాయి, ఇప్పుడు పాలు లేస్తున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయినాయి పాలు లేగటం. కానీ అన్న లేగని పాలు లేగని ఏం కాదు. ఇప్పుడే స్టార్ట్ అయింది, పాలు అయితే వేడైంది. ఒక సైడ్ నుంచి లేస్తుంది. పాలు అయితే వేడైంది. ఒక సైడ్ ఆ చివరి నుంచి పాలు లేస్తుంది. ఆ మంట అటు సైడ్ మంట ఎక్కువ ఉంది కాబట్టి అటు సైడ్ పాలు లేస్తుంది. పాలు అయితే వేడైనాయి, ముద్దలో లేస్తున్నాయి పాలు. ఓకే, ఈ పాలు మొత్తాన్ని ఇప్పుడు చల్లార్చి తర్వాత తోడేయాలి మనం. అయితే దీంట్లో నుంచి మనకు డబల్గా మిఠాకి పాలు తీసుకోవాలి అన్న. కల్పన లేస్తుంది, పాలు లేస్తుంది కలిపిగా. ఓకే ఫ్రెండ్స్, పాలైతే వేడైనాయి. అయితే పాలైతే కిందకి దింపినాం. మళ్ళీ స్వీట్కి ఏమో చిన్న గిన్నెకి తీసుకున్నాం. ఇక పెద్ద గిన్నెలో ఉన్న పాలు మొత్తం తోడబెట్టాల్సిందే. హలో ఫ్రెండ్స్, పాలు తోడబెట్టడానికి రెడీగా పెట్టుకున్నాం. అయితే మరి అది మళ్ళీ పొద్దున 4 గంటలకు తోడబెట్టాలి. అప్పుడు మరి నెక్స్ట్ ఇంకో వీడియోలో చూపిస్తా. ఓకే, బాయ్.